Good morning students, welcome back to the session. NCERT class 11th mathematics. Our topic is relations and functions. So previous chapter ni baga practice chesara. Videos anni complete cheste chapter అయిపోయినట్టు కాదు. మీరు అన్ని కాన్సెప్ట్స్ మైండ్ లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. కాన్సెప్ట్స్ అన్ని మైండ్ లో ఉన్నప్పుడే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, కాన్సెప్ట్స్ అన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు రావాలి. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళేసరికి మనకు చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ అయిపోతాయి. ఓకే, అన్నీ ఒక్కసారి నేర్చుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. ఏ చాప్టర్లో కంప్లీట్గా కాన్సెప్ట్స్ అన్నీ అక్కడే కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్కి వచ్చేప్పటికి మనం హెవీగా లేకుండా హ్యాపీగా ముందుకెళ్ళడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఓకే, so there is a quotation here: mathematics is indispensable instrument of all physical research. Berthelot is the name of a scientist. So actually itano oka French chemist. So generally chemistry meeda chala important research chesaru. So chemistry lo chala important contributions itanu chesaru, ఫేమస్ సైంటిస్ట్. సో ఈయన చెప్పిన పాయింట్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనేది ఫిజికల్ రీసెర్చ్లో చాలా తప్పనిసరి అంటున్నారు. అంటే ఫిజికల్ సైన్సెస్ రీసెర్చెస్ జరిగినప్పుడు అందులో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంకా చెప్పాలి అంటే ఒక ఫిజికల్ సైన్సెస్ అనే కాదు, ఆల్ అదర్ సైన్సెస్ ఆల్సో. ఒక గ్రేట్ ఇన్వెన్షన్ జరిగిందనుకోండి, సో ఒక గ్రేట్ ఇన్వెన్షన్ జరిగిందంటే ఆ గ్రేట్ ఇన్వెన్షన్ వెనకాల డెఫినెట్లీ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. అంటే ఎవరైతే దాన్ని ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళకే మ్యాథమెటిక్స్ బాగా వచ్చి ఉండాలి, లేదా వాళ్ళ రూమ్లో ఒక మూల కంపల్సరీ ఒక మ్యాథమెటిషియన్ ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్ హెల్ప్ లేకుండా ఫిజికల్ సైన్సెస్లో రీసెర్చ్ అనేది ముందుకు వెళ్ళదు అన్నమాట. సో ఇది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఓకే, సో ఈ చాప్టర్లో మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి చూడబోతున్నాం. ఓకే, మరి రిలేషన్ అంటే ఏంటి, రిలేషన్స్ అండ్ ఫంక్షన్, ఈ రెండిటి గురించి మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. అయితే ఫస్ట్ రిలేషన్ అంటే ఏంటి? జనరల్గా మనం రిలేషన్స్ని డైలీ లైఫ్లో కూడా చాలా చోట్ల వింటూ ఉంటాం. ఎలాంటివి? లైక్ ఫ్యామిలీ రిలేషన్స్ వింటారు కదా. ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఫ్యామిలీలో మనకు ఫాదర్, మదర్, కిడ్స్, వీళ్ళందరి మధ్యలో రిలేషన్ ఉంటుంది. అలాగే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా రిలేషన్స్ అనేది మనం ప్రాపర్గా చూస్తాం. లైక్ అంకుల్, ఆంట్, ఓకే, కజిన్స్, ఇలాంటివన్నీ మనం చూస్తాం కదా. నెక్స్ట్ అలాగే ఒకవేళ స్కూల్ వెళ్ళామనుకోండి, స్కూల్లో మనం స్టూడెంట్కి, టీచర్కి రిలేషన్ చూస్తాం. అలాగే స్టూడెంట్ రిలేషన్ కూడా చూస్తాం. స్టూడెంట్ రిలేషన్, దీన్ని మనం ఫ్రెండ్షిప్ అనుకుంటాం కదా, ఫ్రెండ్షిప్. నెక్స్ట్ అలాగే మనం ఒక బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు మనం బిజినెస్ మ్యాన్కి, కస్టమర్కి రిలేషన్ ఉంటుంది. అవునా? బిజినెస్ మ్యాన్కి, కస్టమర్కి రిలేషన్, లేదా షాప్ కీపర్కి, కస్టమర్కి మధ్య రిలేషన్. అవునా? నెక్స్ట్ అలాగే బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రైస్కి, క్వాంటిటీకి మధ్య రిలేషన్ కూడా చూడొచ్చు. ప్రైస్కి, క్వాంటిటీకి రిలేషన్ని మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మనం డాక్టర్ పేషెంట్ రిలేషన్ చూస్తాం డైలీ లైఫ్లో. డాక్టర్కి, పేషెంట్కి మధ్య రిలేషన్ చూస్తాం. ఇన్ జనరలీ మాట్లాడుకుంటే మనం ఎంప్లాయర్కి, ఎంప్లాయీకి మధ్య రిలేషన్ని కూడా చూస్తాం. అవునా? ఎంప్లాయర్కి, ఎంప్లాయీకి
ఎవరైతే జాబ్ ఇస్తారో అతన్ని ఎంప్లాయర్, ఎవరు జాబ్ చేస్తున్నారో వాళ్ళని ఎంప్లాయీ అంటారు. వీళ్ళ మధ్య కూడా మనం రిలేషన్ ఉండటాన్ని చూస్తాం అన్నమాట. ఓకే, సో ఇదే కాకుండా మనం అదర్ ఎగ్జాంపుల్స్ చాలానే చూసుకోవచ్చు. లైక్ డిస్టెన్స్, టైమ్, స్పీడ్, వీటన్నిటి మధ్య కూడా రిలేషన్ ఉంటుంది కదమ్మా. సో ఇలా మనం డైలీ లైఫ్లో చూసుకుంటే చాలా రిలేషన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఈ రిలేషన్స్ మధ్యలో మళ్ళీ మనం ఫంక్షన్స్ గురించి కూడా ఆలోచించవచ్చు, అవునా? లైక్ ఇప్పుడు మనం ఫ్యామిలీ రిలేషన్స్ చూస్తున్నాం అనుకోండి. ఫాదర్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటి ఫాదర్స్ ఫంక్షన్ అంటే ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఫ్యామిలీకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, ఇది ఫాదర్స్ ఫంక్షన్. అలాగే మదర్స్ ఫంక్షన్ కూడా ఉంటుంది. మదర్ కూడా ఫ్యామిలీని లుక్ ఆఫ్టర్ చేయడం, ఫ్యామిలీకి అవసరమైనవన్నీ తయారు చేసి పెట్టడం, దీస్ ఆర్ ఆల్ మదర్స్ ఫంక్షన్. అలాగే కిడ్స్ ఫంక్షన్ కూడా ఒకటి ఉంటుంది. సో వీళ్ళు పేరెంట్స్ చెప్పినట్టు విని, ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నాలెడ్జ్ పెంచుకొని పర్సనల్గా డెవలప్ అవ్వడం, ఇవన్నీ కూడా కిడ్స్ ఫంక్షన్స్ అవుతాయి. ఇలాగే మనకు అదర్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్, ఇంకా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ రిలేషన్స్, అంకుల్, ఆంట్, కజిన్, వీళ్ళందరూ కూడా మనకు బేసికలీ ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడము, లేదంటే సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, ఇలా వేరియస్ ఫంక్షన్స్ ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే స్టూడెంట్ టీచర్ రిలేషన్లో స్టూడెంట్కి ఒక ఫంక్షన్, టీచర్కి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. టీచర్స్ ఫంక్షన్ ఏంటి అంటే స్టూడెంట్కి అవసరమైన నాలెడ్జ్ ఇవ్వడం, ఓకే, వాళ్ళని మంచి నాలెడ్జ్ఫుల్ పర్సన్గా తయారు చేస్తూ ఇంకా అన్ని విధాలుగా, ఓకే, ఎమోషనల్గా, ఓకే, ఫిజికల్గా అన్ని విధాలుగా ఫిట్గా ఉండేటట్టు కూడా వాళ్ళని చూసుకోవడం అనేది టీచర్స్ ఫంక్షన్. మరి స్టూడెంట్ ఫంక్షన్ ఏంటి? వీళ్ళు కూడా టీచర్స్ చెప్పినట్టుగా అన్ని విషయాలు ప్రాపర్గా నేర్చుకోవడము వీళ్ళ ఫంక్షన్. ఇలా ప్రతి చోట మనం రిలేషన్ చూస్తున్నాం అండ్ ఒక ఫంక్షన్ కూడా చూస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే బిజినెస్ విషయానికి వస్తే బిజినెస్ కేసులో బిజినెస్ మ్యాన్కి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటి అతని ఫంక్షను? కస్టమర్కి ఏదైతే అవసరమో అవి తయారు చేసి ఇవ్వడం, అలాగే తను కూడా లాభపడేటట్టుగా చూసుకోవడం. సో ఇది ఇతని ఫంక్షన్. మరి కస్టమర్కి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. అదేంటి అంటే కస్టమర్ కూడా తనకేం కావాలో చెప్పాలి. మరి ఇతను చెప్పకపోతే బిజినెస్ మ్యాన్ ఎలా తయారు చేస్తాడు? సో ఇలా అలాగే ఒక ఐటమ్ లేదా ఒక పర్టికులర్ థింగ్ బాగా ఉంది అంటే దానికి ఒక మంచి రివ్యూ ఇవ్వడం. సో అప్పుడు బిజినెస్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది, ఓకే, కస్టమర్కి ఇవి కావాలేమో అనేది తెలుసుకుంటారు. సో లైక్ దట్ ప్రతి చోట రిలేషన్లో మనం ఫంక్షన్స్ని కూడా చూస్తున్నాం. ఓకే, సో ప్రైస్కి క్వాంటిటీకి ఉన్న రిలేషన్ మనం చూడొచ్చు. ప్రైస్ ఎక్కువైంది అనుకోండి తక్కువ క్వాంటిటీ కొంటారు, అదే ప్రైస్ తక్కువైంది అనుకోండి ఎక్కువ క్వాంటిటీ కొంటారు. ఇలా వాటి మధ్య కూడా మనం రిలేషన్ని చూస్తాం. అలాగే ప్రాపర్ ఫంక్షన్ని కూడా మనం ఇక్కడ వెతుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే క్వాంటిటీ పెరిగితే టోటల్గా దాని మీద పెట్టాల్సిన ప్రైస్ అంటే అమౌంట్ వాల్యూ కూడా పెరుగుతుంది అనేది ఇక్కడ ఒక ఫంక్షన్ కింద ట్రీట్ చేయొచ్చు. అలాగే డాక్టర్ పేషెంట్ రిలేషన్లో డాక్టర్స్ ఫంక్షన్ ఏంటి? పేషెంట్కి ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చూసుకోవటం అండ్ ఏం చేస్తే అతని హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చూడటం, ఇది డాక్టర్స్ ఫంక్షన్. మరి పేషెంట్స్ ఫంక్షన్ అంటే పేషెంట్ కూడా ప్రాపర్గా వినటం, డాక్టర్ చెప్పింది అది ఫాలో అవ్వటం, అలా చేస్తేనే అతని హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్లో కూడా మనకు ఎంప్లాయర్కి ఒక ఫంక్షన్ ఉంది. అదేంటి అంటే తన ఎంప్లాయీస్తో తనకి అవసరమైన పనిని చేయించుకోవటం. ఓకే, సో ఆ అవసరమైన పనిని చేయించుకుంటూ తను లాభపడటం, ఇది ఎంప్లాయర్ యొక్క ఫంక్షన్. మరి ఎంప్లాయీస్ ఫంక్షన్ ఏంటి? ఎంప్లాయర్ చెప్పినట్టుగా అతనికి పని చేయటం అనేది వీళ్ళ ఫంక్షన్. అలాగే డిస్టెన్స్, టైమ్, స్పీడ్, ఈ మూడిటి మధ్య కూడా ప్రాపర్ రిలేషన్ ఉంది కదా. ఓకే, మరి ఆ ఫంక్షన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? డిస్టెన్స్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అని ఒక ఫార్ములా చెప్తారు కదమ్మా.
సో దీన్ని అనలిటికల్ వే ఆఫ్ సేయింగ్ అంటాం, అంటే ప్రాపర్గా ఒక ఫార్ములాతో చెప్తున్నాం. సో నా ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ని మనం చూస్తున్నాం. ఓకే, సపోజ్ మనకు స్పీడ్ తక్కువగా ఉందనుకోండి, సర్టన్ టైంలో ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తారు? ఓకే, స్పీడ్ పెరిగింది, సేమ్ టైమే తీసుకుంటుందా, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందా? సో ఆల్ దీస్ రిలేషన్స్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ ఫంక్షన్ హెల్ప్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం డైలీ లైఫ్లో చూసుకుంటే చాలా థింగ్స్ మధ్య రిలేషన్ అండ్ ప్రతి చోట ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇది జనరల్గా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి. అయితే మన ఈ చాప్టర్లో మ్యాథమెటికల్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే మనం ఏదైతే జనరల్గా డైలీ లైఫ్లో రిలేషన్స్ ఫంక్షన్స్ చూస్తున్నామో అలాగే మ్యాథమెటికలీ కూడా మనకు రిలేషన్స్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం అన్నమాట. ఓకే, సో అయితే ఈ చాప్టర్ మెయిన్గా ఈ చాప్టర్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిన, అంటే ఈ రిలేషన్స్ ఫంక్షన్స్ అనే ఈ టర్మ్స్ అన్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే గ్రేట్ సైంటిస్ట్ గాట్ఫ్రెడ్ విల్హెల్మ్ లీబ్నిజ్. ఇది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. 1646 నుంచి 1716 వరకు ఈయన లైఫ్ టైం ఉండింది. సో ఈ లీబ్నిజ్ అనే ఈ గొప్ప సైంటిస్ట్ యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఓకే, ఇతను మ్యాథమెటిషియన్తో పాటు మ్యాథమెటిషియన్ అండ్ ఆల్సో గ్రేట్ ఫిలాసఫర్ అన్నమాట. సో ఈ లీబ్నిజ్ అనే ఈ సైంటిస్ట్ సో మనకు మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులస్ మీద చాలా ఎక్కువగా కృషి చేశారు. ఫిలాసఫీ అండ్ లాజిక్లో కూడా చాలా డెవలప్మెంట్ అనేది ఈయన చేశారనమాట. ఓకే, సో మ్యాథమెటిక్స్లో అయితే క్యాలిక్యులస్ అనే వెరీ ఇంపార్టెంట్ పార్ట్లో ఈయన చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ చేశారు అని చెప్పచ్చు. సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ అంటే చాలా ఎక్కువ కృషి చేశారనమాట. సో క్యాలిక్యులస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు లీబ్నిజ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే సో ఈ లీబ్నిజ్ అనే ఈ సైంటిస్ట్ ఫంక్షన్ అనే వర్డ్ని ఫస్ట్ మనకు ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చారు, యూసేజ్లోకి తీసుకొచ్చారనమాట. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది చూడండి. ద వర్డ్ ఫంక్షన్ ఫస్ట్ అపియర్స్ ఇన్ ఎ లాటిన్ మాన్యుస్క్రిప్ట్ మెథడస్ టాంజెన్షియం ఇన్వర్సా షూ డి ఫంక్షన్బస్ written by Gottfried Wilhelm Leibniz 1646 to 1716 in 1673. సో 1673లో ఒక మాన్యుస్క్రిప్ట్ రాశారు. ఆ మాన్యుస్క్రిప్ట్లో ఫస్ట్ ఫంక్షన్ అనే వర్డ్ యూసేజ్ జరిగిందనమాట. ఓకే, సో లీబ్నిజ్ యూజ్ ద వర్డ్ ఇన్ ఏ నాన్ అనలిటికల్ సెన్స్. అంటే నాన్ అనలిటికల్ సెన్స్ అంటే నాన్ మ్యాథమెటికల్ సెన్స్ అమ్మ. అంటే ఒక డెఫినేషన్ కానీ ఒక ఫార్ములా కానీ ఇలా ఏమీ లేకుండా జస్ట్ ఒక జనరల్ సెన్స్లో ఈ వర్డ్ని వాడడం జరిగింది. సో జస్ట్ ఫంక్షన్ అంటే ఒక టాస్క్ అని కానీ లేదా ఒక రోల్ అని కానీ యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి, హీ కన్సిడర్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ జాబ్ ద ఎంప్లాయీ బీయింగ్ జస్ట్ ఎ కర్వ్. సో అంటే జస్ట్ ఒక ఎంప్లాయీ ఏదైతే పని చేస్తాడో, ఒక టాస్క్ చేస్తాడో, ఒక రోల్ చేస్తాడో దాన్నే ఒక ఫంక్షన్ అనే విధంగా జనరల్ సెన్స్లో దాన్ని యూజ్ చేశారనమాట. అంటే దానికి ఎలాంటి మ్యాథమెటికల్ డెఫినేషన్ కానీ ఫార్ములా కానీ ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడ జస్ట్ చెప్పిన ఈ కంపారిజన్ ఏంటంటే, ఫస్ట్ జస్ట్ లైక్ ఒక కర్వ్ ఉందనుకోండి, ఈ కర్వ్ని యూజ్ చేసుకోవడం తెలుసు అంతే. ఈ కర్వ్ దీని యూజ్ ఏంటి అంతేగాని దీనికి జాగ్రఫికలీ దీన్ని ఎలా తయారు చేయాలి, ఓకే, లేదా మ్యాథమెటికలీ దీని ఫార్ములా ఏంటి,
ఇవేవి కూడా లేకుండా అని దాని మీనింగ్ అన్నమాట. నాన్ అనలిటికల్ సెన్స్ అంటే అది మీనింగ్. ఓకే, సో అలా దాన్ని యూజ్ చేశారు. ఫస్ట్ జస్ట్ ఒక టాస్క్ కానీ ఒక రోల్ కానీ అన్న సెన్స్లో దాన్ని యూజ్ చేశారు. అయితే నెక్స్ట్ ఏమైందంటే, సో 1698లో జోహాన్ బెర్నౌలీ అనే సైంటిస్ట్ ఆయన ఒక లెటర్ రాశారు. ఇన్ ఎ లెటర్ టు లీబ్నిట్జ్ for the first time deliberately assigned a specialized use of the term function in the analytical sense. సో దాన్ని ప్రాపర్గా ఒక అనలిటికల్ సెన్స్లో యూజ్ చేశారు అనమాట. ఎవరంటే జోహాన్ బెర్నౌలీ అనే ఈ సైంటిస్ట్. అంటే దీన్ని మ్యాథమెటికలీ యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అంటే విత్ ఒక ప్రాపర్ ఫార్ములా, ఒక ప్రాపర్ డెఫినేషన్ తోటి దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది అయితే బెర్నౌలీ అన్నమాట. ఓకే, సో at the end of that month Leibniz replied showing his approval. సో ఏదైతే ఇతను మ్యాథమెటికల్ డెఫినేషన్ తోటి ఒక ఫంక్షన్ తోటి దాని యూసేజ్ అనేది చేశారో దాన్ని లీబ్నిజ్ అప్రూవల్ చేసి యాక్సెప్ట్ చేశారనమాట. సో July 5th జోహాన్ బెర్నౌలీ లెటర్లో ఆ టర్మ్ని స్పెసిఫై చేశారు, ఫంక్షన్ అనే టర్మ్ని. సో దాన్ని లీబ్నిజ్ అప్రూవ్ చేశారు ఎండ్ ఆఫ్ దట్ మంత్ అన్నమాట. సో ఫంక్షన్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 1779 ఇన్ చేంబర్స్ సైక్లోపీడియా. సో 1698లో ఫస్ట్ 1673లోనే ఫస్ట్ టైం యూజ్ చేశారు. 1698లో జోహాన్ బెర్నౌలీ దాన్ని మ్యాథమెటికలీ యాక్సెప్ట్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 1779లో నెక్స్ట్ ఫైనల్గా దీన్ని సైక్లోపీడియా, మనం ఎన్సైక్లోపీడియా అంటాం కదా అలాంటిది, సో దాంట్లో యూజ్ చేశారనమాట. ద టర్మ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్జీబ్రా ఫర్ అనలిటికల్ ఎక్స్ప్రెషన్. అనలిటికల్ ఎక్స్ప్రెషన్ అంటే, సో అనలిటికల్ ఎక్స్ప్రెషన్ అంటే విత్ ప్రాపర్ డెఫినేషన్ ఫార్ములా ఏదైతే చెప్తారో అది అనలిటికల్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో అలా దాన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఎనీవే కాంపౌండెడ్ ఆఫ్ ఎ వేరియబుల్ quantity and of numbers are constant quantities. So quantity, numbers, constant quantities. So quantities, numbers అలాగే constant quantities వీటన్నిటి మధ్య రిలేషన్స్ గురించి చెప్పటానికి ప్రాపర్లీ ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేయడం అక్కడ జరిగిందనమాట. ఓకే, సో ఇది హిస్టారికల్ నోట్. ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ అన్నవి మనకు హిస్టరీలో ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేశారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. సో ఈ లీబ్నిజ్ అనే ఈ సైంటిస్ట్, ఈ మ్యాథమెటిషియన్ ఆర్ ఫిలాసఫర్, ఈయన గురించి మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఉన్నాయి. సో అవి మనం ఆల్రెడీ క్యాలిక్యులస్లో ఉన్నాయని అర్థం చేసుకున్నాం కదా. సో అలాగే మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్తే ఈయన గురించి మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మీరు చూడొచ్చు. సో లీబ్నిజ్ రూల్ అని, అలాగే లీబ్నిజ్ ఫంక్షన్ అని, ఫంక్షన్, అలాగే లీబ్నిజ్ సిరీస్ అని, ఇలా మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వీటి గురించి చూస్తారనమాట. ఓకే, సో ఇలా ఈ మ్యాథమెటిషియన్ మనకు చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్. స్పెషల్లీ సో క్యాలిక్యులస్లో ఈయన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఓకే నౌ కమింగ్ టు ద చాప్టర్. సో ఇప్పుడు మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి మ్యాథమెటికలీ మనం ఎలా అర్థం చేసుకోవాలనేది చూడబోతున్నాం. లైక్ దీనికన్నా ముందు చాప్టర్లో మనం సెట్స్ గురించి చదువుకున్నాం. సెట్స్, సబ్సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, ప్రాపర్, ఇంప్రాపర్ సబ్సెట్స్, ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చాప్టర్కి ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. ఓకే, ఎస్, చూడండి ఇంట్రడక్షన్. మచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ ఎ ప్యాటర్న్. సో మ్యాథమెటిక్స్ అనేది ఎంతసేపు ఉన్నా ఏంటంటే ఒక ప్యాటర్న్ ఫైండింగ్ లాంటిది. ప్యాటర్న్స్ ఫైండింగ్ మనం 6th స్టాండర్డ్లో నేర్చుకున్నాం. వేరియస్ ప్యాటర్న్స్ చూస్తూ ఉంటాం లైఫ్లో. ఈటింగ్ ప్యాటర్న్, ఫుడ్ ప్యాటర్న్, కుకింగ్ ప్యాటర్న్స్. ఓకే, ఇలా ప్రతి చోట ప్యాటర్న్స్ ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి.
నంబర్స్ లో ప్యాటర్న్స్ ఉంటాయి, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, కౌంటింగ్ నంబర్స్, ఇలా ప్యాటర్న్స్ ప్రతి చోట ప్యాటర్న్సే కనిపిస్తాయి. సో ఏ రికగ్నైజబుల్ లింక్ బిట్వీన్ క్వాంటిటీస్ దట్ చేంజ్. సో అలాంటి ప్యాటర్న్స్ మనం ఇక్కడ చూడబోతున్నాము. బిట్వీన్ క్వాంటిటీస్ దట్ చేంజ్ అంటే ఏవైతే మారుతూ ఉంటాయో అలాంటి క్వాంటిటీస్ మధ్య లింక్ ని మనం ఇక్కడ చూడబోతున్నాం. In our daily life, we come across many patterns that characterize relations. మనం డైలీ లైఫ్లో కూడా చాలా రకాల ప్యాటర్న్స్ చూస్తూ ఉంటాం. అవి ఎలాంటి ప్యాటర్న్స్ అంటే రిలేషన్స్ సచ్ యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ సన్, టీచర్ అండ్ స్టూడెంట్, ఇలా మనం డైలీ లైఫ్లో చాలా రకాల రిలేషన్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, in mathematics also we come across many relations such as number m is less than number n. సో ఇప్పుడు మనం రెండు నంబర్స్ తీసుకున్నాం అనుకోండి, రెండు నంబర్స్ కి ఖచ్చితంగా రిలేషన్ అయితే ఉంటుంది. లైక్ సపోజ్ 5 ఉంది, 4 ఉంది, 5 గ్రేటర్ దాన్ 4 అంటాం. నెక్స్ట్ 1 ఉంది, 2 ఉంది, 1 లెస్ దాన్ 2 అంటాం. నెక్స్ట్ 10 అండ్ 10 ఉంది, ఈక్వల్ అంటాం. అంతేనా? సో ఇలా మనం రెండు నంబర్స్ మధ్య రిలేషన్స్ కూడా మనం మాట్లాడుకుంటాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్. ఓకే, నెక్స్ట్ అలాగే లైన్ ఎల్ ఇస్ ప్యారలల్ టు లైన్ ఎం. ఇప్పుడు సపోజ్ రెండు లైన్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ లైన్ ఇదొక లైన్ ఎల్, అనదర్ లైన్ ఎం. ఇవి రెండు ఎలా ఉన్నాయంటే ప్యారలల్ గా ఉన్నాయి అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే రెండు లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటాం. ఇక్కడ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటాం. లేదా రెండు లైన్స్ జస్ట్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటాం. యాంగిల్ గురించి మాట్లాడకుండా రెండు లైన్స్ జస్ట్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అట్ వన్ పర్టికులర్ పాయింట్ అంట. సో ఇలా మనం లైన్స్ మధ్యలో కూడా రిలేషన్ చూస్తాం. అలాగే మనం ప్రీవియస్ చాప్టర్లో సెట్స్ గురించి మాట్లాడుకున్నాం. సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. మీకు గుర్తుందా? న్యాచురల్ నంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. గుర్తుంది కదమ్మా? సో ఇలా సబ్సెట్స్ అనే రిలేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇన్ ఆల్ దీస్ we notice that a relation involves pairs of objects in certain order. సో ఈ రిలేషన్స్ అన్నిట్లో కూడా మనం పెయిర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చూస్తున్నాం. అంటే ప్రతిసారి మీరు చూడండి, రెండు నంబర్స్ తీసుకుంటేనే కదా కంపారిజన్ చేస్తున్నాం. రెండు నంబర్స్ తీసుకుని కంపారిజన్ చేస్తున్నాం. లేదా రెండు లైన్స్ తీసుకుని కంపేర్ చేస్తున్నాం. రెండు లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయా, పర్పెండిక్యులర్ గా ఉన్నాయా, ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అని. అలాగే ఇక్కడ కూడా రెండు సెట్స్ తీసుకుని కంపారిజన్ చేస్తున్నాం. సో ప్రతి చోట మనం పెయిర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ చాప్టర్ we will learn how to link pairs of objects from two sets. అలా రెండు సెట్స్ లోని ఎలిమెంట్స్ ని మనం పేర్ చేయాలి, లింక్ చేయాలి. And then introduce relations between the two objects in the pair. తర్వాత ఆ రెండు సెట్స్ మధ్య ఉండే రిలేషన్స్ ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఫైనలీ we will learn about special relations which will qualify to be functions. మరి ఆ రిలేషన్స్ లో కూడా కొన్ని స్పెషల్ రిలేషన్స్ ఉంటాయి. ఆ స్పెషల్ రిలేషన్స్ నే మనం ఫంక్షన్స్ అంటున్నాం. అవునా? మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా, ఫ్యామిలీ రిలేషన్స్ లో కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, అలాగే బిజినెస్ లో కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ లో కూడా ఫంక్షన్ ఉంది. అలా ప్రతి చోట కూడా ఆ ఫంక్షన్ అంటే ఏంటంటే స్పెషలైజ్డ్ రిలేషన్ ని ఫంక్షన్ అని అంటాం అన్నమాట. స్పెషల్ రిలేషన్స్ ని ఫంక్షన్ అని అంటాం. సో మరి ఒక రిలేషన్ అనేది ఫంక్షన్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అలా సాటిస్ఫై అయినప్పుడే వాటిని మనం ఫంక్షన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో దాస్ అలా మనం ఈ చాప్టర్ లో రెండు సెట్స్ మధ్య రిలేషన్స్ చూడబోతాము. ఆ రిలేషన్స్ స్పెషల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫంక్షన్స్ అంటాము. అంటే
ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ since it captures the idea of a mathematically precise correspondence between one quantity with the other. సో ఇక్కడ ఫంక్షన్ అనే టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది రెండు క్వాంటిటీస్ ని ప్రాపర్ గా రిలేట్ చేస్తుంది. మ్యాథమెటికలీ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ని చెప్పడానికి మనం ఫంక్షన్ అనే ఈ టర్మ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. లైక్ ఇందాక మనం చూసాము స్పీడ్ కి ఒక ఫార్ములా ఉంది అని, స్పీడ్ కి ఒక ఫార్ములా ఉంది, డిస్టెన్స్ బై టైమ్ అంటున్నాం, అంతేనా? ఆ ఫార్ములాలో మరి ఈ ఫార్ములా హెల్ప్ తోటి అంటే మ్యాథమెటికలీ ఇంత డిస్టెన్స్ ఇంత టైంలో కవర్ చేస్తే ఆ వెహికల్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనం చెప్పగలం కదా. సో స్పీడ్ తెలియాలి అంటే, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక వెహికల్ కి డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో తెలియాలి, అది ఎంత టైం తీసుకుందో తెలియాలి. సో ఇలా ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ ద క్వాంటిటీస్ చెప్పడమే ఒక ఫంక్షన్ అంటున్నాం. ఓకే, సో దీని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ ఆఫ్ ద టాపిక్ చూద్దాం. అంటే ఫస్ట్ రిలేషన్స్ ఎలా అర్థం చేసుకోవాలి, రిలేషన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సెట్స్ నుంచి కార్టీజియన్ ప్రోడక్ట్స్ ఆఫ్ సెట్స్ అనేది అర్థం చేసుకుని తర్వాత ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వరకు వెళ్తాం అన్నమాట. ఓకే, ఎస్, కంటిన్యూ చేద్దామా నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.